మాతృదేవో భవ. హలో అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్. ఈనాడు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతికి మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. మా రాష్ట్రం నవకల్పనల కేంద్రం. ఇంధన, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో అవకాశాలు. దుబాయ్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. విశాఖ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానం. 2వ రోజు కొనసాగిన భేటీలు. ఇక రష్యాపై ఆంక్షల కొరడ. 2 అతిపెద్ద చమురు సంస్థలపై అమెరికా నిషేధం. ఆర్థిక ఆంక్షలను విధించిన EU. పెద్దగా ప్రభావం పడబోదన్న రష్యా. ఇక అప్పటిదాకా ఎండ, అంతలోనే కుండపోత. అనూహ్యంగా విరుచుకుపడుతున్న వరుణుడు. నెల్లూరు జిల్లాలో వాగులో పడి వ్యక్తి దుర్మరణం. విద్యుత్ తీగలు తెగిపడి 5 గేదెలు మృతి చెందాయి. పలు జిల్లాల్లో దెబ్బతింటున్న పంటలు. ఇక గూగుల్ డేటా సెంటర్ను వ్యతిరేకించడం లేదు, మద్దతు ఇస్తున్నాం. ఈ విషయంలో అదానీకి, వైకాపాకు క్రెడిట్ ఇవ్వాలి. మా హయాంలో వచ్చిన అదానీ డేటా సెంటర్ కొనసాగింపే ఈ సెంటర్. కల్తీ మద్యం ఫ్యాక్టరీలన్నీ చంద్రబాబు మనుషులవే. మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు. ఇక సంస్కరణల ఫలితాలు ప్రజలకు అందాలి. 1 నుంచి DDO కార్యాలయాలు ప్రారంభించాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ఇక పరిశ్రమలకు 1031 కోట్ల ప్రోత్సాహకాలు. విడుదలకు మార్గదర్శకాల రూపకల్పన. కర్నూలు శివార్లో ప్రైవేట్ బస్సు దగ్ధం. 20 మంది పైగా సజీవ దహనం. శుక్రవారం తెల్లవారుజామున ఘటన. పవన్ కళ్యాణ్తో మాధవ్ భేటీ. బిర్సా ముండా జయంతి వేడుకలకు ఆహ్వానం. ఇక మత్స్యకారులను క్షేమంగా స్వస్థలాలకు తీసుకువస్తాం. కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు తెలిపారు. అటవీ భూముల సేకరణపై జాతీయ వన్యప్రాణి బోర్డుకు నివేదిక. రాష్ట్ర సీతాకోక చిలుకగా తిరుమల కీటకం గుర్తింపునకు ప్రతిపాదన. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ప్రతిపక్ష హోదాకు జగన్ 3.5 ఏళ్ళు ఆగాల్సిందే. పవన్ కళ్యాణ్ అభిమానులు నన్ను అపార్థం చేసుకున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. రాష్ట్రానికి మరో 4 రోజులు వర్ష సూచన. వచ్చే వారం రోజులు అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాలపై సమీక్షించిన మంత్రులు అనిత, రామ్మోహన్ నాయుడు. ఇక శ్రీశైలాన్ని మార్కాపురంలోకి కలిపేలాగా ప్రతిపాదనలు. విద్యార్థినిపై అత్యాచారం కేసు నిందితుడు మృతి. వాష్రూమ్ కని చెప్పి చెరువులోకి దూకిన నారాయణరావు. మ్యాజిస్ట్రేట్ వద్దకు పోలీసులు తీసుకువెళ్తుండగా ఘటన. తుని ఘటన బాధిత కుటుంబానికి అండగా ఉంటామని రాష్ట్ర మహిళా చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు తెలిపారు. తెలుగంటే శతాబ్దాల సాంస్కృతిక ప్రవాహం. వెంకయ్యనాయుడు గారు తెలిపారు. నకిలీ మద్యం దందాలు సోదరదారులు ఎవరు? అద్దేపల్లి సోదరుల నుంచి కీలక ఆధారాలు రాబట్టేందుకు సమాయత్తం. నేటి నుంచి వారం రోజుల పాటు కస్టడీకి నిందితులు. ఇక నూతన కార్యాలయంలోకి CRD అధికారులు ప్రవేశించారు. వాలంటీర్లు, పబ్లిక్ సర్వెంట్లు ఎలా అవుతారు? పిటిషనర్లు ప్రశ్నించిన హైకోర్టు. పవన్ కళ్యాణ్పై దాఖలైన కేసుల విచారణ వాయిదా. ఇక రాష్ట్రంలో కంటైనర్ పోర్టు ఏర్పాటు చేయాలి. తూర్పు తీరంలో వేగంగా ఏపీ అభివృద్ధి. నీతి ఆయోగ్ CEO సుబ్రహ్మణ్యం గారు తెలిపారు. వైకాపా హయాంలో ఏపీ SPDCLలో 40,000 కోట్ల అవినీతి. మాజీ IPS అధికారి AB వెంకటేశ్వరరావు ఆరోపణించారు. ఇక కొలుకుపూడి మరో వివాదం. MP కేశినేని శివనాథ్పై ఆరోపణలు చేస్తూ వాట్సాప్ స్టేటస్. ఇప్పటి వరకు దేవుణ్ణి, ఇప్పుడు దయ్యాన్నయ్యన అన్న MP చిన్ని గారు. పిలవడాలు, బతిమాలడాలు లేవు. విదేశీ పర్యటన నుంచి వచ్చాక నేను తెలుస్తా. UAE నుంచి పల్లా శ్రీనివాసరావుతో ఫోన్లో చంద్రబాబు గారు. ఇక ఆసియన్ సదస్సుకు వర్చువల్గా హాజరు కానున్న మోడీ గారు. ట్రంప్ నుంచి తప్పించుకునేందుకు అన్న కాంగ్రెస్. సీఎం అభ్యర్థి తేజస్వి. బీహార్పై మహాగఠ్ బంధన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముఖేష్ సాహ్నికి అవకాశం. ఇక దేశవ్యాప్తంగా SIRకు సమాయత్తం కండి అని EC తెలిపింది. H1B వీసాపై $1,00,000 ఫీజు తొలగించండి. అమెరికా చట్టసభ సభ్యులు లేక. ఇక భారత్ సైన్యంలోకి మరిన్ని అస్త్రాలు. 79,000 కోట్ల విలువైన ఆయుధాల కొనుగోళ్లకు DCA ఆమోదం. న్యాయస్థానం అనుమతి లేకుండా మైనర్ల ఆస్తుల విక్రయాలు చెల్లవు. సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఢిల్లీలో ఎన్కౌంటర్. 4 బీహార్ గ్యాంగ్స్టర్ల హతం. నూతన CJI నియామక ప్రక్రియ ప్రారంభమైంది. సీనియర్ జడ్జి జస్టిస్ సూర్యకాంత్కు అవకాశం. ఇక మాజీ రాష్ట్రపతి KR నారాయణ విగ్రహం ఆవిష్కరించిన ముర్ము గారు. వెస్ట్ బ్యాంక్ విలీన బిల్లు మాకు అవమానమే. ఇజ్రాయెల్కు స్పష్టం చేసిన అమెరికా. ఇక గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ ఆలయాల మూసివేత. అయోధ్య తీర్పు రద్దు కోరిన పిటిషనర్కు 5 లక్షల జరిమానా. ఢిల్లీలో జిల్లా కోర్టులో తీర్పు. ఇక ఇంట్లో అగ్ని ప్రమాదం. కుమార్తెలను కాపాడి ప్రాణాలు విడిచిన కాంగ్రెస్ నేత. ఇండోర్లో విషాదం. ఇక అస్సాంలో రైలు పట్టాలు పేల్చివేత. రైళ్ల రాకపోకలకు అంతరాయం. ఇక విశాఖలోని డేటా సెంటర్కు 2019లోనే చంద్రబాబు శంకుస్థాపన. ఇప్పుడు ఆ ప్రాజెక్టు తానే తెచ్చానంటున్న జగన్ గూగుల్ తెచ్చాననటం ఆయన ఇంట్లో వాళ్ళు కూడా నమ్మరు. ఆఫ్రికాలో కల్తీ మద్యం వ్యాపారం చేసింది జగన్ మనుషులు కాదా? మండిపడ్డ మంత్రులు, టీడీపీ నేతలు. ఇక డిసెంబర్ 10 నుంచి టెట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవనుంటున్నాయి. గోవధ కాదు, గోవ్యధ అని అన్నానని పోలీసుల విచారణలో బోమన కరుణాకర్ రెడ్డి గారు తెలిపారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్. ఇక పోలీస్ స్టేషన్లో చర్చలు. గట్టు పంచాయతీతో సమానం. మదురై ధర్మాసనం. ఇక విద్యార్థిని చంపిన మహిళకు జీవిత ఖైదు. తన కుమార్తె కంటే బాగా చదువుతుందన్న అక్కసతో హత్య. చెన్నైలో
1 నుంచి హైదరాబాద్లో దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీ మందకృష్ణ మాదిగ వెల్లడి. ఇక కింగ్ మేకర్లు దళితులే, బీహార్లోని ప్రతి 5వ ఓటర్ ఎస్సీ వర్గీయులే, వారి మద్దతే విజయానికి కీలకం. ఇక 100 ఏళ్లైన బీహార్ జంగిల్ రాజును ప్రజలు మర్చిపోరు అని మోడీ గారు తెలిపారు. వికాసానికి వినాశానికి మధ్య పోరు, భాగస్వామ్య పక్షాలని కాంగ్రెస్ అంతమొందిస్తుందన్న నడ్డా గారు. ఇక అయోధ్య రామ మందిరం దర్శన వేళల్లో మార్పులు చేశారు. జిన్పింగ్కు సిసిపి పూర్తి మద్దతు. ఇక న్యాయస్థానాలు ప్రజాస్వామ్య పరిరక్షక వ్యవస్థలు, సిజే జస్టిస్ గవాయ్ వ్యాఖ్య. ఇక ఋషికొండ భవనాల్ని అంతర్జాతీయ విజ్ఞాన కేంద్రంగా మార్చాలి, సాంఘిక సంక్షేమ మండలి చైర్మన్ బాలకోటయ్య. పాపంపేటలో జీపీఏలు నిబంధనలకు విరుద్ధమే, సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్. మరి జీపీఏలు రద్దు ఎప్పుడో, సర్వేయర్ ఇతర బాధ్యులపైన చర్యలు లేవు. ఇక హైస్పీడ్తో వచ్చేస్తున్న 6G 2 ఏళ్లలో ప్రవేశపెట్టేందుకు ఐఐటి హైదరాబాద్ కసరత్తు. 3 రోజుల్లో 3 మిత్రుల ఆత్మహత్య, కోహెడ్ గ్రామంలో కలకలం, మృతుల్లో 2 అమ్మాయిలు. ఇక జిల్లా స్థాయిలోనే స్థానిక ఓటర్ల జాబితా, సిద్ధమైన సర్వర్లు, సాఫ్ట్వేర్ మాడ్యూళ్లు, వచ్చే ఎన్నికల ముందుకే కొత్త విధానం. ఇక వైకాపా నేతలు దాడి చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదు, టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాధితుడి ఫిర్యాదు. ఇక తెలంగాణలో ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు, షెడ్యూల్కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం. ఇంకా సాక్షి చూద్దాం ఒకసారి. సెమీఫైనల్స్లో భారత్ మహిళల వన్డే వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్పై విజయం. ఇక డేటా సెంటర్ క్రెడిట్ చౌర్యం, చంద్రబాబు పాలన సమర్థంలో వీక్, క్రెడిట్ చోరీలో పీక్, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ధ్వజం. ఇక వ్యవస్థీకృతంగా నకిలీ మద్యం మాఫియా, లిక్కర్ షాపులు, ఇల్లీగల్ పర్మిట్ రూములు, బెల్ట్ షాపులు నడిపేది చంద్రబాబు మనుషులే. ఇక నిండా ముంచిన వాన, రాయలసీమలో భారీగా పంటల నష్టం, వాగులు పొంగడంతో పలు చోట్ల నిలిచిన రాకపోకలు. ఎమ్మెల్యే టికెట్ కోసం 5 కోట్ల ముట్ట చెప్పారు విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై ఆ పార్టీ ఎమ్మెల్యే కొలుకుపూడి ఆరోపణ. తన బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా ఆ సొమ్ము ఇచ్చినట్లు వెల్లడి. టీడీపీలో కోవట్లు ఉన్నారంటూ కేశినేని చిన్ని పరోక్ష విమర్శలు. ఇక ఉద్యమించిన వైద్యులు, విజయవాడ మహాధర్నాలో డాక్టర్ల ఉగ్రరూపం. 3,000 కోట్లకు పైగా ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించి ఆసుపత్రులను ఆదుకోవాలని డిమాండ్. బిల్లులు అడిగితే ఆడిట్ పేరుతో వేధిస్తున్నారని ఆగ్రహం. ప్రాణదాతలపై ఎందుకంత చిన్నచూపు అని కూటమి ప్రభుత్వంపై మండిపాటు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి. నూతన సీజీఐ ఎంపిక ప్రక్రియ ఆరంభమైంది. వచ్చే నెల 23న జస్టిస్ గవాయి పదవి విరమణ, వారసుడి పేరు సూచించాలని కేంద్రం లేక, సీజీఐ తర్వాత అత్యంత సీనియర్ జస్టిస్ సూర్యకాంతం, ఆయనకే దక్కే అవకాశం. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన పదవి కాలం. ఇక ఇవేం పిల్లి మొగ్గలు, గూగుల్ హబ్పై మొన్నటిదాకా విషం, వేస్ట్ గోడౌన్, కాల్షియం అంటూ ప్రచారం. 10 రోజులుగా అదే పనిలో బురదజల్లుడు. జగన్ రోత మీడియాలో చర్చల పరంపర. నేడు గూగుల్ను స్వాగతిస్తున్నా అంటూ జగన్ ప్రకటన. ఇక మా రాష్ట్రానికి రండి అని సీఎం చంద్రబాబు గారు ఆహ్వానించారు యూఏఈలో పారిశ్రామికవేత్తలను. ఇక క్వాంటమ్ రీసెర్చ్లో భాగస్వాములు అవ్వండి, వర్సిటీ ఆఫ్ మెల్బోర్న్కు లోకేష్ అభ్యర్థన. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సహకరించండి. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఐటీఐలో నైపుణ్యాభివృద్ధికి తోడ్పడండి. స్మార్ట్ సిటీస్ ప్లానింగ్, వ్యర్థాల నిర్వహణ టెక్నాలజీ పంచండి. విక్టోరియా క్రీడల మంత్రితోనూ భేటీ. క్రికెట్, హాకీలో ఉమ్మడి శిక్షణ శిబిరాలు, ఫ్రెండ్లీ మ్యాచ్లు నిర్వహించాలని వినతి. ఇక వేడని వాన, తప్పని వాయుగుండం. దక్షిణ కోస్తాలో తీరం దాటిన అల్పపీడనం. ఇక అమరావతికి మరో 1,750 కోట్లు డిసెంబర్ నాటికి ప్రపంచ బ్యాంకు విడుదల. ఇప్పటికే మొదటి విడతగా 1,800 కోట్లు విడుదల చేశారు. ఇక స్వయం సహాయంలో ఏపీ ఫస్ట్, మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడంలో అగ్రస్థానం. దేశంలో అత్యధికంగా 34.83 లక్షల కోట్ల పంపిణీ. 2-3 స్థానాల్లో నిలిచిన ఉత్తరప్రదేశ్, బీహార్. నాక్ క్షిపణులు, టార్పెడోలు, 79,000 కోట్లతో ఆయుధాల కొనుగోలుకు కేంద్రం ఆమోదం. రక్షణ రంగం బలోపేతం దిశగా మరో కీలక నిర్ణయం. రష్యా చమురుపై ఆంక్షల మంటలు, వాటి నుంచి చమురుకొనే విదేశ సంస్థలపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరిక. రష్యా సహజ వాయువు దిగుమతులు, చమురు రవాణా నౌకలపై EU ఆంక్షలు. ఏడాది చివరికల్లా రష్యా చమురు కొనుగోళ్లను భారత్ ఆపేస్తుందని ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్తో యుద్ధ విరమణ కోసం చేస్తున్న ప్రయత్నాలకు ఆంక్షలతో విఘాతం, రష్యా తెలిపింది. ఆంక్షల నేపథ్యంలో చమురు ధరలకు రెక్కలు. ఆసియన్ సదస్సుకు మోడీ వెళ్లటం లేదు, వర్చువల్గా పాల్గొన్న ప్రధాని గారు. ట్రంప్ టార్గెట్ చేస్తారన్న భయమని కాంగ్రెస్ విమర్శ చేసింది. ఇక మనిషిని బట్టే ముందు, జబ్బును బట్టే అందరికీ ఒకే ఔషధం సరికాదని మా పరిశోధనలో తేలింది. జన్యుక్రమం, శరీరతత్వం అనుగుణంగా వేరువేరు మందులు అందుకు వీలు కల్పించేలాగా ఫార్మకో జినోమిక్స్ టెస్టు ఏఏజీలో 5,000కే లభ్యం. ఆ రిపోర్ట్తో జీవితాంతం ఖచ్చితమైన వైద్యం, డాక్టర్ నాగేశ్వర రెడ్డి వెల్లడించారు. ఇక డిసెంబర్ 10 నుంచి టెట్ షెడ్యూల్ విడుదల. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. డిసెంబర్ 3 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్. జనవరి 19న ఫలితాలు విడుదల. నేడు నోటిఫికేషన్ ఇవ్వనున్న పాఠశాల విద్యాశాఖ. ఇక భారతీయులకు చెడ్డ పేరు వస్తుంది. అవగాహన రాహిత్యంతో అమెరికాలో అపఖ్యాతి. వీధుల్లో ఉత్సవాలు, లౌడ్ స్పీకర్లో బాణాసంచా ప్రమాదకరం. థియేటర్లో పాలాభిషేకాలు, ఈలలో డ్యాన్స్ వంటి చేష్టలతో మనపై అమెరికన్లకు చిన్నచూపు. డల్లాస్లో అవగాహన సదస్సుల్లో వక్తలు. ఇక వివేక హత్య కేసు నిందితులకు సిబిఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణపై అభిప్రాయం చెప్పాలని ఆదేశం. ఇక ఆంధ్రప్రభ చూద్దాం ఒకసారి. గన్నవరం టు సింగపూర్ 8,000 రూపాయలు మాత్రమే. వచ్చే నెల 15 నుంచి
విజయవాడ సింగపూర్ విమాన సర్వీసు వారానికి 3 సర్వీసులు నడపనున్న ఇండిగో. ఇక బ్యాంక్ ఖాతాకు 4 నామినీలు నవంబర్ 1 నుంచి అమల్లోకి. ప్రాధాన్యతలు వారీగా నామినీల పేరు ఇవ్వచ్చు, ఎవరికి ఎంత మొత్తమో నిర్ణయించవచ్చు. ఇక అవకాశాల అపారం, సొంతం చేసుకోండి అని సీఎం చంద్రబాబు గారు యూఏలో ప్రసంగించారు. మా విధానాలు చూశాకే పెట్టుబడులు పెట్టండి అని కోరారు ఆయన. ఇక మాటల మంటలు, మరోసారి రోడ్డెక్కిన తిరువూరు. ఎమ్మెల్యే కొలుకుపూడి వర్సెస్ ఎంపీ చిన్ని. ఇక మలేషియా సమ్మిట్కు వర్చువల్గా మోడీ గారు ఆ దేశ ప్రధాని అన్వర్తో ఫోన్లో సంభాషణ. సమ్మిట్ విజయానికి శుభాకాంక్షలు. ఇక రండి కలిసి పనిచేద్దామని క్వాంటమ్ టెక్నాలజీస్ రీసెర్చ్కి సహకారం అందించండి అని మంత్రి లోకేష్ గారు కోరారు. దక్షిణ కొరియా మూన్ స్టార్ మిసైల్స్ బరువు 36 టన్నులు, పొడవు 16 మీటర్లు, 6 టన్నుల బంకర్ వార్ హెడ్, రేంజ్ 600 నుంచి 5000 కిలోమీటర్లు, 100 మీటర్ల భూగర్భంలోకి లక్ష్యాలు ఛిద్రం. టార్గెట్ ఉత్తర కొరియా. ఇక జిన్పింగ్ మూడోసారి అధ్యక్షుడిగా కొనసాగింపు, సైన్యాధిపతిగాను ఆయనే. 5 ఏళ్ల ప్రణాళిక ఆమోదం, 72 ఏళ్ల నేతకు పార్టీ పూర్తి మద్దతు. చైనీస్ సోషలిజం స్థాపనలో జిన్పింగ్ది నిర్ణయాత్మక పాత్ర. చైనా కమ్యూనిస్ట్ పార్టీ సమావేశంలో నిర్ణయాలు. ఇక రష్యా చమురుపై అమెరికా గుర్రు, 2 అతిపెద్ద కంపెనీలపై ఆంక్షలు విధించింది. ఇక ఈనాడు మిగిలిన వార్తలు చూద్దాం ఒకసారి. పసిడి ధర బాగా తగ్గాలంటే యుద్ధం ఆగాలి, సుంకాలు దిగి రావాలి, వినియోగాన్ని మించి పెట్టుబడి డిమాండ్, ప్రస్తుత పరిస్థితులు అధిక ధరకే అనుకూలం. ఈనాడు ఇంటర్వ్యూలో టాటా అసెట్స్ మేనేజ్మెంట్ కమోడిటీస్ ఫండ్ మేనేజర్ తపన్ పటేల్ గారు. ఇక అదాని నుంచి బోండాడాకు 1050 కోట్ల ఆర్డర్లు లభించింది. జీవితకాల ట్రస్ట్గా మెహ్లీ మిస్త్రా పునర్నియామకం. హెచ్యుఎల్లో లాభం 2694 కోట్లు. లారెన్స్ ల్యాబ్స్ ఆకర్షణీయ ఫలితాలు. ఇక ఆంధ్ర సిమెంట్స్ ఉత్పత్తి సామర్థ్యం పెంపు. ట్రాన్స్ఫార్మర్ తయారీలోకి ప్రీమియర్ ఎనర్జీస్ ట్రాన్స్కాన్లో 51% వాటా కొనుగోలు. ఇక ఎస్బీఐకి 2 ప్రతిష్టాత్మక అవార్డులు. మన చిప్స్కి అక్కడ భలే గిరాకీ. ఆగ్నేషియా దేశాలకు 80% ఎగుమతులు జీటీఆర్ఐ తెలిపింది. 1,00,000 దాటిన మారుతి జిమ్నీలు ఎగుమతులు. ఇక చెక్ క్లియరెన్స్లో ఇబ్బందులు ఉన్నాయని ఎన్పిసిఐ తెలిపింది. మెగా లీటర్కు 15 కోట్ల పెట్టుబడి. యూర్పిక్ ఔషధ పంపిణీకి ఎల్లీ లిల్లీ సిప్లా ఒప్పందం. రిలయన్స్ చమురు దిగుమతులు తగ్గచ్చు రష్యాపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో. ఇక బ్రిటన్ మార్కెట్లోకి హీరో మోటార్ క్రాప్స్ గరిష్టాలను తాకి వెనక్కి వచ్చిన మార్కెట్లు. ఎఫ్ఐ విక్రయాలు 1166 కోట్లు. డిఐ కొనుగోళ్లు 3894 కోట్లు. ఇంకోసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. యూకే బ్యాంకులో 2025-26 సంవత్సరానికి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 532. పరీక్ష ఫీజు 800 రూపాయలు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 30 లోపల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం 2025-26 విద్యా సంవత్సరానికి పీజీ డిప్లొమా సెల్ఫ్ సపోర్టెడ్ కోర్సుల ప్రవేశానికి డిగ్రీ అర్హత గల అభ్యర్థులను దరఖాస్తులు కోరుతుంది. దరఖాస్తు ఫీజు 500 రూపాయలు. ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 7. న్యూఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి రీసెర్చ్ అసోసియేట్ రీసెర్చ్ ఫెలో జీఆర్ఎఫ్ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 13. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 6, 7, 8, 10, 11, 14 తేదీల్లో ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 52 నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. ఇంటర్ డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం అర్హులు. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవన్నీ రోజు వార్తలు వాటిని విశేషాలు. ఇంకా కంటెంట్స్ ఎవరైనా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. కంటెంట్లో మరి ప్రెజెంటేషన్ మన లోపల మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.